వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మార్చి మాస ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. మార్చి మాసం 2019లో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే రాహు 6వ ఇంట సంచారం, కేతు 12వ ఇంట సంచారం, గురువు శని 12వ ఇంట్లో సంచారం, కుజుడు 4వ ఇంట్లో సంచారము 22 మార్చి తర్వాత కుజ సంచారం 5వ ఇంట్లో మారనున్నది. అయితే మకర రాశి వారికి మరి ఈ మార్చి మాసంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అదే కొన్ని శుభవార్తలు ఏ విషయంలో అంటే ఆరోగ్య విషయాల్లో చక్కటి మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. రావాల్సిన ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రాని బాకీలన్నీ కూడా బాగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. అయితే మిగతా విషయాల్లో అయితే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపము, ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత మార్చి 1-2 వారాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుందండి. స్పెక్యులేషన్ వ్యాపార రంగం కానీ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి మార్చి 1-2 వారాల్లో కొంతవరకు అసంతృప్తి ఉండి మార్చి 3వ వారం నుంచి కొంత మెరుగైన ఫలితాలు మరి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మకర రాశి వారికి ఈ మార్చి మాసం కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని శుభవార్తలు, ధనపరమైన ధనలాభానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ సొంత స్నేహితులు, సొంత బంధువులతోనే కొన్ని మాట పట్టింపులు, తర్వాత మాట విసురుబాటు అన్నది మకర రాశి వారికి ఎక్కువగా ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపం ఉంది. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు వచ్చే నెలకు వాయిదా వేసుకోవడం మంచిది. మరి ధన విషయంలో వచ్చే శుభవార్తలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించండి. కానీ కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి మకర రాశి వారు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మకర రాశి వారు చేయవలసిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ మార్చి మాసంలో ఎక్కువగా మీరు సాయిబాబా ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన గురువారాలు చేయడం చక్కటి పద్ధతి. అలాగే చాలా వరకు శనివారం రోజు హనుమాన్ చాలీసాని పఠించినట్టయితే, గురువారం రోజు దక్షిణామూర్తి ఆరాధన చేయండి, శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించి హనుమంతుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు మీ చుట్టూ ఉండే ప్రతికూల వాతావరణము, అలాగే శత్రువులు ఎవరైతే మీ మీద ఎక్కువగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా పడతారో వాళ్ళ విషయంలో కొంతవరకు చుట్టూ ఉన్న పరిస్థితులు కంట్రోల్గా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని శుభవార్తలు అయితే మరి మకర రాశి వారు వింటారు. నేను చెప్పిన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ మార్చి మాసంలో మరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే రాహు 5వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతు 11వ ఇంట సంచారము, గురువు 11వ ఇంట సంచారము, శని 11వ ఇంట సంచారం చేస్తున్నారు, కుజుడు 3వ ఇంట సంచారము, 22 మార్చి తర్వాత కుజ సంచారం 4వ ఇంట్లో కనిపిస్తుంది. కుంభరాశి వారికి మాస ఫలితాల్లో మార్చి మాసం 2019 మార్చి నెల చక్కటి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. భూగృహ వాహన సదుపాయాలు చక్కగా కనిపిస్తున్నాయి. రాని బాకీలు వసూలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి పరిష్కార మార్గంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరి స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి చక్కటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మరి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వృత్తుల్లో ఉన్నవారికి కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ ఆశించిన మేరకు చక్కగా వారు కష్టపడిన దానికి చక్కటి సత్ఫలితాలు కలిగే అవకాశము మరి కనిపిస్తుంది కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు మార్చి 3వ వారం నుంచి కొన్ని పరిహారాలు తీసుకోవాలి. వాహనాలపై తమ ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లల విషయంలో ఏదైనా అల్లరి చికాకులు ఏర్పడినా కూడా కొంత మానసికంగా చాలా వరకు ఆందోళన పడకుండా చక్కగా ధైర్యంగా ముందుకు సాగండి. పిల్లల విషయంలో కొన్ని చికాకులు మార్చి 3వ వారం నుంచి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తే సరిపోతుంది. మరి చాలా వరకు కుంభరాశి వారు మార్చి మాసంలో తీసుకోవాల్సిన పరిహారాల విషయంలో మంగళవారం రోజు హనుమాన్ ఆరాధన చేయడం వల్ల, మరి నిమ్మకాయలతో హనుమంతుడికి పూజ చేయడం వల్ల చాలా వరకు వాహన ప్రమాదాలు ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మంగళవారం రోజు హనుమంతుడికి సింధూర పూజ చేయించడం అనేది కుంభరాశి వారికి చక్కటి పద్ధతి ఈ మార్చి మాసంలో.
మరి మార్చి మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మాస ఫలితాలు 2019 మార్చి మాసంలో మీనరాశి వారి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే రాహు 4వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతు 10వ ఇంట సంచారము, గురువు కూడా 10వ ఇంట సంచారము, శని 10వ ఇంట సంచారం చేస్తున్నారు, కుజుడు 2వ ఇంట సంచారము, మార్చి 22 తర్వాత కుజ సంచారము 3వ ఇంట్లో కనిపిస్తుంది. మరి చాలా వరకు మీనరాశి వారికి కూడా చక్కటి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చక్కటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మీనరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కుటుంబ చిక్కులు కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తుల్లో ఉన్నవారికి పై అధికారుల యొక్క మనస్తాపం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీనరాశి వారికి కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. నూతనంగా గృహాలను ప్రారంభించుకోవాలనుకున్న వాళ్ళకి, స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి చక్కటి శుభవార్తలు, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. కానీ మీరు జాగ్రత్తలు తీసుకునే విషయాల్లో, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో చిక్కులు కొద్దిగా కనిపిస్తున్నాయి, మానసిక అశాంతి కనిపిస్తుంది. అదే రకంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపం కనిపిస్తుంది. ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక ధనలాభము, అలాగే స్థిరాస్తి కొనుగోలు, చక్కగా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని యువతి యువకులకు వివాహాలు నిశ్చయించబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారు ఈ మార్చి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు, ముఖ్యంగా మంగళవారం రోజు దుర్గా ఆరాధన చేయటం వల్ల చాలా మంచి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆదివారం రోజు రాహుకేతువులు గ్రహ శాంతి చేసినట్టయితే ఇంకా చక్కటి సత్ఫలితాలు మీనరాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ఆ ఆదివారం రోజు రాహుకేతువుల పూజ చేయించుకోండి. అలాగే మంగళవారం రోజు దుర్గా ఆరాధన చేస్తే చక్కటి సత్ఫలితాలు మీకు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి కొన్ని శుభవార్తలు ఈ మార్చి మాసంలో వినే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా వాళ్ళు కష్టపడిన దానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి.